రికీ ఎంతసేపట్లో వస్తానన్నాడు? హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నాడు. ఇక్కడ పోలీసులు కొంచెం ఎక్కువగానే ఉన్నారే. ఎక్కడ? అదిగో ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్నాడే మఫ్టీలో. ఇక్కడ బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్. ఆ బస్ స్టాప్లో ఇద్దరున్నారు. ఎలా చెప్తున్నారు? పోలీసుల గురించి మనకి తెలియంది ఏముంది మార్క్? రికీకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పి. పోలీసులు నిన్ను ఎందుకు వెంటాడుతున్నారు? వాళ్లకు నేనంటే ఇష్టం లేదు. పైన చేస్తున్నావు అసలు? ఆ సంగతి తెలుసుకోవాలంటే నీ ప్రాణం నీలో ఉండదు. పర్వాలేదా? నాకేం చెప్పదులే. సరైన చోటుకే వచ్చావు. అంటే పోలీసులకి మేమన్నా ఇష్టం లేదు. సాషా, నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. బిల్లా, ఆలోచించుకో. నువ్వు సరైన చోటిగా వచ్చావు. రంజిత్, మేక్ ఎ కంఫర్టబుల్. ఓకే. రాజేష్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. ఎంతో సంతోషంగా ఉంది. నా నిర్ణయం తప్పు రైటో నాకు అర్థం కావడం లేదు. నా అన్నయ్య ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడే నీ మాట విని దారిలోకి వచ్చాడు. ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. స్టీవ్ ఫోన్ చేశాడు. ఆయుధాలు తీసుకోవడానికి టైంని, చోటుని కన్ఫర్మ్ చేశాడు. కానీ ఒక చిన్న విషయం, ఈసారి కొంచెం ఎక్కువ కావాలన్నాడు. ఎంత? డబుల్ కావాలట. క్యాన్ కొంచెం రిస్క్ అనుకుంటాను. నీతో నేను కూడా వస్తాను.
చెప్పిన టైంకి అక్కడ ఉంటానని చెప్పు. బిల్లాని ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ బిల్లాని అక్కడ ఉండనివ్వకూడదు. నేను తీసుకొస్తాను. బిల్లాని నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వా? ఏం చేస్తున్నారు వాళ్ళు? పంచి రొమాన్స్ చేస్తున్నట్టుంది. శభాష్, సరైన పోటీ. శ్రీజయ్, ఏమిటిది? బిల్లా, కొంచెం మాట్లాడాలి. సాషా, నువ్వు కూడా రా.
సాషా, ఏమిటి పని? ఏంటో అర్థం కాలేదా? నేను పాత బిల్లానా అని చెక్ చేస్తున్నావా? నువ్వు పాత బిల్లావని తెలిసేలా చేస్తున్నాను. వెళ్ళకూడదు. తుపాకీది. వేళాకోళం కాదు, ఐఎమ్ సీరియస్. నీతో ఇన్ని రోజులుగా ఎందుకు కలుసున్నాను అనుకుంటున్నావు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. సాషా, తప్పు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని చంపడంలో తప్పేం లేదు. నేను చెప్పేది విను. నిన్నెప్పుడో చంపేదాన్ని, కానీ అంతా మర్చిపోయి మరీ పిచ్చివాడిలా తిరిగొచ్చా. ఎందుకు చచ్చావో కూడా తెలియకుండానే పోయేవాడివి. ఇప్పుడు ఎందుకు చావబోతున్నావో తెలుసుకో. హే, హే. రియా నా అన్నయ్య రాజేష్. రియా రాజేష్ ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలీదా? ఆ రోజు నువ్వు వాళ్ళని చంపకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. తొందరపడకు, నేను నిజం చెప్తాను, విను. నేను నిజం చెప్తున్నాను. బిల్లా ఇప్పుడు చావబోతున్నాడు. బిల్లా ఏనాడో చచ్చాడు. నేను బిల్లాని కాను. నా పేరు వేణు. నువ్వు చెప్పేది ఏది నేను వినదలుచుకోలేదు. Drop your weapons. తుపాకీ కింద పడే. చెప్తున్నారు కదా, కింద పడాయి. సాషా, రైట్. సార్, ఇంట్రడ్యూస్ చేసే టైం ఇది. ముందు రివాల్వర్ని కింద పడేయమని చెప్పండి సార్. తుపాకీ కింద పడాయి. మీరెవరు? జయప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, ఎందుకు బిల్లాని చంపాలనుకుంటున్నావు? సార్, ముందు నేను బిల్లాని కాదని చెప్పండి సార్. రియా రాజేష్ చావడానికి నేనే కారణం అనుకుని నన్ను చంపాలనుకుంది. నా అదృష్టం కొద్ది ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, లేదంటే నా టాప్ లేచిపోయేది. చూడు సాషా, బిల్లా చనిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేనే అతన్ని చంపేశాను. అతని మొత్తం నెట్వర్క్ ని, ముఖ్యంగా జగదీష్ ని పట్టుకోవడానికి ఈ వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా నమ్ము. తుపాకీ కిందకు దించు. సార్, నేను చెప్పినట్టు ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు. అదేదో మీరే చూడండి, వాళ్ళని పట్టుకోండి. ఇంతటితో నా పని అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? జగదీష్ ఎవరో తెలిసే వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సార్, ఆటలాడకండి. సాషా, ఇతను బిల్లా కాదనే విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. బిల్లా ప్రాణాలతో లేనప్పుడు అక్కడ నాకేంటి పని? నోనో సాషా, నువ్వు సడన్ గా బయటకు వచ్చావంటే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. కొన్నాళ్ళు అక్కడే ఉండు, మిగిలింది నేను చూస్తాను. వేణు, వేణు, వాడు ఒక్కడు అందరిని టార్చర్ పెడుతున్నాడు. వేణు వస్తాడు, వాడు వస్తాడు, నేను రప్పిస్తాను. సాషా, వేణు, ఏమైంది? నేను బిల్లాని కాదని తెలిసిపోయింది. తెలుసు, రంజిత్ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. తెలుసు. రా, ముందు డిఎస్పీని చంపేది ఎవరు కనిపెట్టాలి. ఒకవైపు నేను బిలాన్ అనుకుని పోలీసులు నన్ను వెతుకుతున్నారు. ఇంకోవైపు నేను బిలాని కాననుకుని జగదీష్ మనుషులు వెతుకుతున్నారు. నేను బయట ఉంటేనే ఏదైనా చేయగలను. సాషా, నిన్ను వాళ్ళు అనుమానించారా? అదేమీ లేదు. వేణు, నువ్వు బిల్లావి కాదని నేను పోలీసులకి చెప్పచ్చుగా. నో, నా వల్ల నీకే ప్రాబ్లం రాకూడదు. ఇప్పుడు నువ్వు నా కోసం అక్కడ ఉండాలి, ఓకే? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? గోకుల్నాథ్కి ఫోన్ చేయబోతున్నాను. గోకుల్నాథా? ఎవరు? ఇంటర్పోల్ ఆఫీసర్. ఎందుకు? డిఎస్పీ గారి తర్వాత నేను చెప్పింది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. లెట్స్ గో.